రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల రుణాలపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని బి కొత్తూరు, లక్ష్మీ నర్సాపురం, పోలంకి గ్రామాలకు చెందిన బాధిత డ్వాక్రా సంఘాల సభ్యులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో అధికారులు, వైసీపీ నాయకులు కలిసి డ్వాక్రా సంఘాల సభ్యులను మోసం చేసి వేల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. కొత్తూరు, లక్ష్మీ నర్సాపురం, పోలంకి డ్వాక్రా మహిళలు ఎలాంటి రుణాలు తీసుకోలేదని, సంతకాలు కూడా పెట్టలేదని స్పష్టం చేశారు. కానీ బ్యాంకు మేనేజర్లు కొన్ని కోట్ల రూపాయలు దిగిమింగారని విమర్శించారు. ఇప్పుడు బ్యాంకర్లు బాధితులకు నోటీసులు ఇస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో, అదేవిధంగా లక్ష్మీ నరసాపురం, కోలంక, మిగిలిన గ్రామాల్లో డ్వాక్రా గ్రూపుల్లో 16 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ వచ్చింది. మీన్వేల్ ఇక్కడ ఏంటంటే 2019 నుంచి 21 మధ్యన ఉన్న అధికారులు, ఈ వివోఏలు, సీసీలు, ఏపీఎంలు, తర్వాత పై అధికారులు అందరూ ఇన్వాల్వ్మెంట్తో ప్లస్ బ్యాంకర్స్ ఈ 16 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. వీరు ఎక్కడా సంతకాలు ఏమీ పెట్టలేదు. అంచేత ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మొన్నటి వరకు బ్యాంక్ నోటీసులు వచ్చినాయి, ఇప్పుడు కోర్టు నోటీసులు వచ్చినాయి. మహిళలందరూ కూడా రోజుకి ఏదో పనికి వెళ్ళకపోతే పట్టుగడని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ భయభ్రాంతులు ఈవేళ ఆఫీస్కి వస్తే నేను గౌరవ కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఈ విషయాలన్నీ తెలియజేశాం. ఆయన కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి కనెక్టెడ్ పర్సన్స్ అందరిని కూడా అరెస్ట్ చేసి అది కూడా ఒక అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయిస్తానని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు. నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో నేను మినిమం అనుకుంటే 2000 నుంచి 3000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక ఈ గ్రామంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు సుమారు దగ్గర 1.5-2 కోట్ల రూపాయలు ఈ 16 కోట్లలో నాయకులు జేబుల్లోకి వెళ్ళింది. ఇది ఒక చిన్న స్కామ్ కాదు, ఇది అందరి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం కానీ, మరి ఒక సిన్సియర్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించడం కానీ, ప్రతి గ్రామాల్లో ఉన్న డ్వాక్రా సంఘాల్లో అసలు బ్యాంకులో లోన్ ఎంత ఉంది, ఎన్నెన్ని లోన్లు వచ్చినాయి, ఆ కనెక్టెడ్ ఏపీఎం తోటి రికార్డు తెప్పించుకొని అఫీషియల్గా చేస్తే ఆ ఏపీఎంలకే దొరికేస్తుంది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ చేతికి దొరుకుతాయి, ప్రభుత్వానికి తెలుస్తుంది. అంటే ఒక చిన్న గ్రామంలో 17 కోట్ల రూపాయలు ఒక మండలంలో జరిగిందంటే ఏ విధంగా జరిగిందనుకున్నారు? కోనసీమ జిల్లా వాళ్ళు ఇందులో గ్రూప్ ఉన్నారు, అల్లూరి సీతారామరాజు జిల్లా వాళ్ళు ఇందులో గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారన్నమాట. అప్పయ్యమ్మ, సుబ్బయ్యమ్మ అని పేర్లు రాసేసుకుని దాన్ని పెట్టేసుకుని బ్యాంకులోంచి బ్యాంక్ మేనేజర్ ఎప్పుడైతే ట్యూన్ అయిపోయాడో, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి సహకరించారో, ఇటు డ్వాక్రా సంఘాలు డిఆర్డిఏ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడి నుంచి అందరూ కుమ్మక్కై ఎవరిని ఇబ్బంది పెట్టారు? పేద మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోర్టు నుంచి నోటీస్ వచ్చింది, లాయర్ పెట్టుకోవాలి, లాయర్ ఇవ్వాలి 10-20 వేలు లేదు లాయర్ ఉండడం. ఏం చేయాలి? వీళ్ళు సంతకాలు పెట్టలేదు. అంచేత నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రేపు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆయనకు కూడా కంప్లైంట్ ఇస్తాను.